పూరా లోకల్. మహాశివరాత్రి అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఉదయం నుంచి ఉపవాసం, రాత్రి నుంచి జాగారం. అసలు శివరాత్రి నాడు భక్తులు ఎందుకు ఉపవాసం ఉంటారు? ఉపవాసం ఉండడం వల్ల పుణ్యం మాత్రమే లభిస్తుందా, లేక ఇంకా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? అసలు మహాశివరాత్రి అంటే ఏంటి? ఈ పండుగకు ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మహాశివరాత్రి నాడు భక్తులు వేకువజామునే లేసి పుణ్య స్నానాలు ఆచరించి ఆ మహాశివుణ్ణి దర్శనం చేసుకుంటారు. మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ కాదు, ధ్యానానికి అనుకూలమైన సమయం. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రీయ సూత్రాలు, ప్రాచీన విజ్ఞానం కూడా చెబుతున్నాయి. సాధారణంగా మన శరీరంలో 70% నీరుంటుంది. చంద్రుడి సముద్రంలో ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లే శరీరంలో జీర్ణక్రియ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. ఇలాంటి సమయంలో ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది. ఉపవాసం, ధ్యానం, మంత్రోచ్చనాలు అనేవి ఆందోళన, చంచలత్వం వంటి మనోవికారాలను తగ్గించి మనసును, శరీరాన్ని స్థిరపరుస్తాయి. ఆరోగ్యానికి చేకూర్చే ఉపవాసం వల్ల శరీరంలో చేరిన వ్యర్థాలు నశిస్తాయి. జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో ఉపవాసం సహాయపడుతుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం పాటించడం అనేది శాస్త్రీయ ఆధ్యాత్మికతల సమ్మేళనం. ఇది శరీరంలో చేరిన విష పదార్థాలను నశింపజేస్తుంది, మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది, ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది. అందుకే మన ఋషులు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపవాసాన్ని శరీరానికి చికిత్సగా గుర్తించారు. మన శక్తి స్థాయిని గుర్తించి ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అనువుగా ఉపవాసం చేయాలి. ఉపవాసం కారణంగా జీర్ణ ప్రక్రియ మెరుగవుతుందా అనే అనుమానం కూడా రావచ్చు. కొంత సమయం ఆహారాన్ని తీసుకోకుండా జీర్ణ అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల జీర్ణాశయం ఉత్తేజితమవుతుంది, జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. అలా ఖాళీ కడుపుతో ఉండడం వల్ల మానసిక స్పష్టత చేకూరుతుంది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది, ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతాయి. ఉపవాసం అనేది ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధమవుతాయి. ఇది హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వారికి మరింత ప్రయోజనకరం. శరీరంలో శక్తిని ఇనుమడిస్తుంది, అంతర్గత శాంతి, జ్ఞానోదయాల అనుభూతికి వస్తాయి. ఆధ్యాత్మిక ఉన్నతికే గాక ఆరోగ్య వృద్ధికి కూడా ఉపయోగపడే ఉత్తమ సాధనే ఉపవాసం అంటే. మనిషి నిశ్చలత్వానికి ఇది చక్కని ఉపాయం. ఆరాధ్య దైవాల పేరిట శివరాత్రి వంటి పర్వదినాలను పురస్కరించుకొని చేసే ఉపవాసాల వల్ల పుణ్యం, పురుషార్థం దక్కుతాయి. అసలు ఉపవాసాల్లో కూడా రకాలు ఉంటాయంటే అవుననే చెప్పుకోవాలి. జల ఉపవాసం, ఆహారం లేకుండా నీరు మాత్రమే తీసుకోవాలి. ద్రవ ఉపవాసం, టీ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు వంటివి కూడా తీసుకోవచ్చు. పాలు, పండ్ల ఉపవాసం, పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు. సాత్వికాహార ఉపవాసం, ఆరోగ్య స్థితిని బట్టి కొంత ఆహారం అవసరమైతే గనుక సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, ఉడకపెట్టిన బంగాళాదుంపలు వంటివి తేలికపాటి సాత్విక ఆహారాన్ని ఉప్పు లేకుండా తినాలి. మరి జాగరణ విషయానికి వస్తే మంత్రజపం, ధ్యానం, జాగరణ పేరుతో రాత్రిపూట మెలకుగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, ఇది శరీరాన్ని, మనసును శుభ్రపరిచే గొప్ప ప్రక్రియ. అంతర్గత శాంతిని పొందేలా, ఆధ్యాత్మిక పురోగతి సాధించేలా చేస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.